మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఎలక్షన్ షెడ్యూల్ కన్నా ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తుందా? ఏ స్థానం నుండి ఎవరు పోటీ చేయాలో కమలం పార్టీ ఓ క్లారిటీకి వచ్చిందా? వారంలో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అన్న కిషన్ రెడ్డి మాటల్లో ఆంతర్యమేంటి? పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కార్యాచరణను వేగవంతం చేశాయి. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి పెట్టాయి. కమలం కూడా సంస్థాగత కార్యకలాపాలతో పాటు పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేసింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ముందే ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా వారంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ప్రకటించారు. దీంతో పార్టీలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే 17 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు దేశవ్యాప్తంగా కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించవచ్చని, అందులో తెలంగాణలోని కొన్ని స్థానాలు కూడా ఉండొచ్చని సమాచారం. అయితే ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తర్వాత ప్రకటిస్తారా, ముందే ప్రకటిస్తారా అనేది క్లారిటీ లేదు. రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై 3 పేర్లతో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కమిటీ ఇప్పటి వరకు భేటీ కాలేదు. మొత్తానికి నేతలు మాత్రం ఇప్పుడా అప్పుడా అంటూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.